వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్లో మన ఇండియా అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్కి మన ఇండియాలో ఉన్నంత ఇంపార్టెన్స్ మరి ఎక్కడా ఉండదు కాబట్టి. కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ గోల్డ్ మాత్రం కొనడం మానట్లేదు. అదేవిధంగా ఈ మధ్య పెట్టుబడులు కూడా చాలా మంది గోల్డ్ మీద పెడుతున్నారు. అయితే ఈ గోల్డ్ని ఏ విధంగా తయారు చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇంత మొత్తంలో గోల్డ్ తయారు చేయాలంటే ఖచ్చితంగా గోల్డ్ మైన్స్ అనేవి ఉండి తీరాల్సిందే. మరి అయితే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోల్డ్ మైన్ ఎక్కడ ఉందో తెలిస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ గోల్డ్ మైన్ ద్వారా దాదాపుగా ఒక సంవత్సరానికి 48 టన్నులు అంటే 48,000 కేజీల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. నమ్మశక్యంగా లేదు కదా. అయితే ఈ గోల్డ్ మైన్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ప్రపంచంలో కొన్ని శతాబ్దాలుగా గోల్డ్ మైనింగ్ అనేది ఒక అతిపెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది. కొన్ని దేశాల్లో అయితే పెద్ద పెద్ద గోల్డ్ మైన్స్ అనేవి ఆ దేశ అభివృద్ధికి కూడా కారణమవుతున్నాయి. అలాంటి ఒక అతిపెద్ద గోల్డ్ మైన్ అనేది ఇండోనేషియాలో ఉంది. దీని పేరు ఏంటంటే గ్రాస్బెర్గ్. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రిచెస్ట్ గోల్డ్ మైన్. ఇది ఇండోనేషియాలో పపువా అనే ప్రాంతంలో ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ మైన్ అనేది ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 48 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మైన్కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బంగారంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ మైన్స్లో ఒకటిగా ఉంది. గ్రాస్బెర్గ్ మైన్ నుండి సేకరించిన ఖనిజంలో ఎక్కువ మొత్తంలో బంగారం, రాగి రెండూ కూడా ఉన్నాయి. ఇండోనేషియాలోని పుంకాక్జాయ్ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రాస్బెర్గ్ మైన్ పపువాలోని ఒక ఎత్తైన పర్వతం. ఈ మొత్తం ప్రాంతం అనేది టెక్టోనిక్ ప్లేట్ల మార్పు వల్ల ఏర్పడింది. అందువల్ల ఇక్కడ ఖనిజ నిక్షేపాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఈ మైన్ నుండి చాలా మొత్తంలో బంగారం అనేది సేకరిస్తున్నారు. ఇండోనేషియాలోని ఈ మైన్లో దాదాపుగా 20,000 మంది పనిచేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మైన్లో విమానాశ్రయం, పోర్టు కూడా ఉన్నాయి. వీటితో పాటు నివాస సముదాయాలు, పాఠశాలలు, ఇంకా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల కోసం హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. 2023లో మాత్రమే గ్రాస్బెర్గ్ మైన్ అనేది 52.9 టన్నుల బంగారం, 6,80,000 టన్నుల రాగి, 190 టన్నుల వెండిని ఉత్పత్తి చేసింది. 1936లో డచ్ జియాలజిస్ట్ అయినటువంటి జీన్ జాక్స్ డోసీ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ బంగారం తవ్వకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఇండోనేషియాలో విలువైన ఆస్తుల్లో గ్రాస్బెర్గ్ మైన్ ఒకటి. ఈ మైన్లో ఇంకా $40 బిలియన్ విలువ చేసే బంగారం నిల్వలు అనేవి ఇంకా ఉన్నాయంట. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ రాబోయే ఇంకా చాలా సంవత్సరాల వరకు కూడా ఫుల్గా బంగారం అనేది తవ్వుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా వరల్డ్లోకెల్లా అతిపెద్ద గోల్డ్ మైన్ యొక్క ప్రత్యేకతలు ఏంటో. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి.